నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. దయచేసి మన లా మీడియాని మీరు దయచేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇన్స్టాలో ఉంది, అలాగే ఫేస్బుక్లో ఉంది, అలాగే మన యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఉంది. మీకు ఏదన్నా అపాయింట్మెంట్ కావాలంటే కేవలం అపాయింట్మెంట్ కోసమే 9948090355 నెంబర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దయచేసి వీడియో ఎక్స్పర్ట్కి కాదు, ఇది కామన్ మ్యాన్కి మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఎలాంటి కటింగ్లు కానీ ఎలాంటి ఎడిటింగ్లు కానీ ఉండవు. ఓపెన్గా చెప్పేస్తాం, ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, తెలుగులోనే మొట్టమొదట యూట్యూబ్ ఛానల్ మందే. మన తర్వాత అనేక ఛానల్స్ వచ్చినాయి, అది వేరే విషయం. సరే, ఈరోజు మహిళలు డైవర్స్ చేస్తే త్వరగా వస్తాయా? ఇది జనరల్గా అందరూ అడిగే ప్రశ్న. అలాగే డైవర్స్ చేస్తే మహిళలకు లాభం ఏంటి? అలాగే డైవర్స్కి సంబంధించి మన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద మనం చెప్తున్నాం. యాక్చువల్గా దీనికి సంబంధించి లేడీ డైవర్స్ లాయర్స్ అనే దానికి సంబంధించి, అలాగే డైవర్స్ లాయర్స్ ఇన్ హైదరాబాద్ దానికి సంబంధించి కూడా చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో అందుకే చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఈ ముఖ్యంగా చాలామంది చూసినట్లయితే ఈరోజు అనేక రకాల హింసకు మహిళలు గురవుతున్నారు. అదేంటంటే ఈ వీడియో మనం ఓపెన్గా చెప్పాలంటే ఈ వీడియో తయారు చేసే లోపు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక మహిళ సఫర్ అవుతూనే ఉంది. అది మానసికంగా కానీ శారీరకంగా కానీ. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి అనేక చట్టాలు మీకు చెప్తాను. అవి ముఖ్యమైనవి ఏంటంటే మహిళలు కనుక డైవర్స్ ఫైల్ చేస్తే వచ్చే లాభం ఏంటో కూడా ఫస్ట్ చెప్తాను. ఎక్కడైనా సరే మహిళలు కనుక డైవర్స్ ఫైల్ చేసినప్పుడు వారు ఉన్నట్టుగా అంటే వారు ఏదైతే మానసిక శారీరక బాధలకు గురవుతారు. కాబట్టి మహిళలే ముందుగా కనుక పిటిషన్ ఫైల్ చేసుకుంటే దాంట్లో ఇక మీ భావాలు, మీ బాధలు అన్నీ కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్? ఇకపోతే చాలామంది అడుగుతున్నారు, సార్ మరి మహిళలు డైవర్స్ ఫైల్ చేసి వస్తాయా అని. అలా ఏం లేదండి. మీరు నిజంగా సఫరర్ అయ్యుండి నిజంగా కనుక మీకు ఇబ్బంది మానసికంగా, శారీరకంగా, అలాగే డౌరీకి సంబంధించిన హరాస్మెంట్ కనుక జరుగుతూ ఉండి మిమ్మల్ని నిత్యం ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే మీరు ఇమీడియట్గా క్రూయల్టీ కింద డైవర్స్ తీసుకోవచ్చు. అలాగే ఇదే కాకుండా భర్త ఎవరైతే ఉన్నారో ఆయన వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం, గుర్తుపెట్టుకోండి, వివాహేతర సంబంధం కనుక పెట్టుకొని భార్యని కనుక హింసిస్తున్నట్లయితే కూడా అది క్రూయాలిటీ గ్రౌండ్తో పాటుగా అడల్టరీ గ్రౌండ్ కింద కూడా మీరు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే బాగా మేము ఇబ్బంది పెట్టినట్లయితే, అంటే బాగా ఇబ్బంది కనుక మిమ్మల్ని గురి చేస్తున్నట్టు, మిమ్మల్ని కొడుతున్నట్టు, తిడుతున్నట్టు ఉన్నట్లయితే దానికి సంబంధించిన మీరు క్రిమినల్గా కూడా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలామందికి ముఖ్యంగా డౌట్స్ ఏంటంటే మహిళలకి న్యాయం జరగదండి, మరి ముఖ్యంగా మనం కోర్టుల్లో చూస్తూ ఉంటాము అని అంటుంటారు. అలాంటిది ఏం లేదండి. మీకు ఎప్పుడు కూడా లా మీడియా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు మహిళలకు సంబంధించిన ఫ్యామిలీ లాలో ఉన్న చట్టాలు ఏ విధంగా ఉంటాయో చెప్తాను. మహిళలకు సంబంధించి మీరు ఏమేమి కేసులు పెట్టచ్చు, ఫ్యామిలీ లా అనేది మహిళలకు సంబంధించిన ఫ్యామిలీ లా ఏ విధంగా ఉంటుందని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏదైనా డైవర్స్ సంబంధించిన కేవలం అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే విజయవాడలో కూడా మన ఆఫీస్ ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, ఢిల్లీలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనకి మియాపూర్లో కూడా ఉంది, కూకట్పల్లిలో కూడా ఉంది, బంజారాహిల్స్లో కూడా ఉంది. ఓకేనా? దయచేసి వీడియోని అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అయినట్లయితే మీకున్న ఆయుధాలు ఏంటి, లీగల్గా మీకున్న ఆయుధాలు, మీకున్న చట్టపరంగా ఎలా తీసుకోవాలి, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనే అంశం మీద పార్ట్ 2 వీడియో చేస్తామన్నాను. దయచేసి వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.